మెదక్ పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా శ్రీమతి సోనియా గాంధీ, శ్రీ మల్లికార్జున్ ఖర్గే గారు, శ్రీ రాహుల్ గాంధీ గారు ఆనాడు కీర్తిశేషులు శ్రీమతి ఇందిరాగాంధీ గారు ప్రాతినిధ్యం వహించిన ఈ మెదక్ పార్లమెంటు నుంచి ఒక బలహీన వర్గాల బిడ్డ నీలం మధు ముదిరాజును ఈరోజు ఈ ఎన్నికల బరిలో దించి నాకు మా అక్క కొండా సురేఖ గారికి, పెద్దలు కోదండరామ్ గారికి, మిత్రుడు మైనంపల్లి హనుమంతరావు గారికి, జిల్లా పార్టీ అధ్యక్షుడు నర్సారెడ్డి గారికి, జిల్లా పార్టీ అధ్యక్షురాలు నిర్మలా జగ్గారెడ్డి గారికి, అదేవిధంగా మెదక్ శాసనసభ్యుడు తమ్ముడు రోహిత్కు, అదేవిధంగా పూజల హరికృష్ణకు, ఎలక్షన్ రెడ్డి గారికి, అదేవిధంగా ఈ వేదిక మీద ఉన్న చెర్కు శ్రీనివాసరెడ్డి గారు ఏఐసిసి నుంచి 7 సార్లు ఎంపీగా, కేంద్ర మంత్రిగా, అదేవిధంగా పార్లమెంట్లో చీఫ్ విప్గా పనిచేసిన పెద్దలు కొనికల్ల సురేష్ గారికి, మన తరఫున నిత్యం టీవీలలో కాంగ్రెస్ పార్టీ తరఫున గళం వినిపించే మిత్రుడు అద్దంకి దయాకర్ గారిని, అదేవిధంగా నర్సాపూర్ నుంచి మదన్ రెడ్డి గారిని, రాజిరెడ్డి గారిని, అదేవిధంగా పటాన్ చెరువు నుంచి కాట శ్రీనివాస్ గౌడ్ గారిని, వీళ్ళందరినీ కూడా ఈరోజు ఈ సిద్దిపేట గడ్డ మీదకి పంపించి ఏది ఏమైనా 600 అయినా అక్కడి సూర్యుడు ఇక్కడ మొలిసినా పర్వాలేదు, కానీ మెదకు గడ్డ మీద కాంగ్రెస్ 3 రంగుల జెండా ఎగరాలని ఆదేశాలు ఇచ్చిండ్రు. మేమందరం ఈ వేదిక మీద ఉన్నాం, కానీ వాస్తవంగా ఈ మెదక్ జిల్లాలో మెదక్ పార్లమెంటు నియోజకవర్గంలో ఈరోజు కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరబోతుందంటే మీ రక్తాన్ని చెమటగా మార్చి దారబోసి మీ భుజాలు కాయలు కాసేలాగా అవసరమైతే అక్రమ కేసులను ఎదుర్కొన్నారు, జైళ్లకు పోయొచ్చిండ్రు. కొంతమంది ప్రాణాలు వదిలినా ఈ జెండాను వదలకుండా మోసిన నా ప్రియమైన వేలాది మంది కార్యకర్తలు ఇవాళ నాకు సంపూర్ణమైన నమ్మకాన్ని, విశ్వాసాన్ని నాకు కలిగించారు. మిత్రులారా, ఇవాళ 2 అంశాలు. 45 ఏండ్ల నుంచి ఈ సిద్దిపేట నియోజకవర్గానికి మామ పోతే అల్లుడు శనిలాగా, పాపాల భైరవులాగా మిమ్మల్ని పట్టి పీడిస్తుర్రు. మామ పోతా ఏనుగలను తినేటోడు పోయిండంటే పోతా అల్లుడిని పీనుగలను తినేటోడిని తీసుకొచ్చి మీకు పెట్టిపోయిండు. అరుంధతి సినిమాలో ఎట్లయితే బొమ్మాలి ఎట్లయితే మిమ్మల్ని పట్టి పీడించిండో, ఈ సిద్దిపేటలో ఉండే యువకులను, వ్యాపారస్తులను, ఈ ప్రాంత ప్రజల్ని పట్టి పీడించిన బ్రహ్మ రాక్షసుడి నుంచి మీకు విముక్తి కలిగించడానికే ఇవాళ ఈ సిద్దిపేట గడ్డ మీదకి వచ్చిన మీకు అండగా నిలబడతా అని మా మిత్రులందరూ తెలియజేస్తున్నా. మిత్రులారా, మీరు ఆలోచన చేయండి. ఆనాడు 1980లో దేశ రాజకీయాలలో కాంగ్రెస్ పార్టీ ఓడిపోయిన తర్వాత ఎన్నో వేగవంతమైన పరిణామాలు, ప్రజలకు అన్యాయం జరుగుతుంటే ఆనాడు శ్రీమతి ఇందిరాగాంధీ గారు కాంగ్రెస్ పార్టీ పక్షాన ఈ మెదక్ పార్లమెంటు నియోజకవర్గంలో 1980లో నిలబడితే లక్షలాది మెజారిటీ మీరు ఇవ్వడంతో ఆనాడు ఉమ్మడి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్లో 42 ఎంపీ సీట్లుంటే 41 ఎంపీ సీట్లు తెలంగాణ రాష్ట్రం నుంచి ఇచ్చి శ్రీమతి ఇందిరాగాంధీని
ఈ దేశానికి ప్రధానమంత్రిని చేసిన చరిత్ర మన తెలంగాణ గడ్డకుంది, మన మెదక్ ప్రాంతానికి ఉంది. మిత్రులారా, ఆనాడు 80లో గెలిచిన ఇందిరమ్మ ఈ ప్రాంతంలో పరిశ్రమలను తెచ్చింది, పెట్టుబడులు ఇచ్చింది, ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసింది. ఈరోజు దేశంలో నలుమూలల నుంచి కార్మికులు వచ్చినా, కర్షకులు వచ్చినా, వ్యాపారస్తులు వచ్చినా, పెట్టుబడిదారులు వచ్చినా మన ప్రాంతానికి ఆనాడు జవహర్లాల్ నెహ్రూ గారు మనకు బిహెచ్ఎల్ ఇచ్చిండ్రు. మన ఇందిరాగాంధీ గారు పటాన్ చెరువు పారిశ్రామిక వాడనిచ్చిండ్రు. ఈ ప్రాంతంలో డిఫెన్స్ ఫ్యాక్టరీలు, ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలు, రిసార్ట్లు, వందల వేలాది పరిశ్రమలు ఇవాళ మెదక్ జిల్లాకు వచ్చి దేశానికే ఆదర్శవంతమైన పారిశ్రామిక వాడ ఈరోజు ఈ మెదక్ జిల్లాలో ఉంది. పక్క రాష్ట్రాల నుంచి, పక్క జిల్లాల నుంచి, వివిధ రాష్ట్రాల నుంచి ఏ భాష వాళ్ళు వచ్చినా మెదక్కు వస్తే మీరు మీ గుండెల్లో పెట్టి చూసుకున్నారు. అందరికీ బ్రతకడానికి అవకాశం ఇచ్చిండ్రు. మీరు గొప్ప మనసున్నోళ్ళు. ఈ ప్రాంత ప్రజలు మంచికి మారు పేరని ఇవాళ నేను చెప్పదలుచుకున్నా. అందుకే మిత్రులారా, ఇవాళ ఇందిరమ్మ నాయకత్వం వహించి ఈ దేశ ప్రధానమంత్రిగా ఈ మెదక్ పార్లమెంటు నుంచే ఇందిరాగాంధీ గారు నాయకత్వం వహించారు. మరి అట్లాంటి మెదక్ పార్లమెంటు ఒక బలహీన వర్గాల యువకుడికి ఏ తండ్రుల, తాతల, ముత్తాతల పేరు మీద రాలే, వందల వేల కోట్ల రూపాయలు చూసి ఇవ్వలే. బలహీన వర్గాలు ఒక ముదిరాజు బిడ్డకు మెదక్ పార్లమెంట్ నుంచి ఎన్నిక చేయాలి. ఇందిరాగాంధీ ప్రాతినిధ్యం వహించిన పార్లమెంటు నుంచి ఒక బలహీన వర్గాల బిడ్డను పార్లమెంటుకు పంపించాలన్న ఆలోచనతోని శ్రీమతి సోనియా గాంధీ గారు ఈరోజు ఈ సీట్ ఇచ్చిండ్రు మిత్రులారా. అందుకే నేను అడుగుతున్న మిత్రులారా, ముఖ్యంగా మా గౌడన్నలను, మా నేతన్నలను, మా గీతన్నలను, మా యాదవ సోదరులను నేను అడుగుతున్నా, మా ముదిరాజు బిడ్డలతో నేను అడుగుతున్నా, కష్టాలలో నష్టాలలో మీకు అండగుండే నీలం మధు కావాలనా, లేకపోతే మీ భూములు గింజుకొని మిమ్మల్ని మల్లన్న సాగర్లో ముంచి మీ మీద అక్రమ కేసులు పెట్టి పోలీసుల ఉక్కు పాదాలతో తొక్కించి లాఠీ చార్జీలు చేసి ఇదే సిద్దిపేటలో రంగనాయక సాగర్లో మీ భూములు గుంజుకొని అక్రమంగా ఫామ్ హౌజులు కట్టుకున్న వాళ్ళు మీకు కావాలన్నా ఒక్కసారి ఆలోచన చేయండి మిత్రులారా. ఇవాళ ఈడ మున్సిపాలిటీలో మీరు కౌన్సిలర్లకు నామినేషన్లు అయితే పోలీసులు వచ్చి బెదిరిస్తారు. ఈడ సర్పంచ్కి నిలబడితే పోలీస్ స్టేషన్లలో వేసి కొడతారు. ఇవాళ ఇక్కడ ఎమ్మెల్యేకు నిలబడాలనుకుంటే అక్రమ కేసులు పెట్టి జైళ్లకు తోలుతారు. ఇది నిర్బంధమా? ఇక్కడ ఏమన్నా దొరల రాజ్యమే నడుస్తుందా? ఎన్ని రోజులు దొరల దౌర్జన్యం నడుస్తుంది? మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. ఇవాళ ఈ దౌర్జన్యాలను మీ అన్న, మీ రేవంత్ అన్న ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి ఉన్నప్పుడు ఈ దొరల గడిల బద్దలు కొట్టకపోతే, ఈ సిద్దిపేట గడ్డ మీద 3 రంగుల జెండా ఎగరకపోతే శాశ్వతంగా ఈ సిద్దిపేట ప్రాంతం బానిసలుగా బ్రతకాల్సిన పరిస్థితి వస్తుంది. ఆలోచన చేయండి మిత్రులారా. ఇవాళ ప్రజాస్వామ్యం కోసం, ప్రజల స్వేచ్ఛ కోసం ఈ మెదక్ పార్లమెంట్లో నీలం మధు గెలవాలి. దొరల గడీలను బద్దలు కొట్టాలంటే బలహీన వర్గాల అభ్యర్థి నీలం మధు గెలిచి తీరాల్సిందే. ఎన్నాళ్ళు ఈ పెత్తనం, ఎన్నాళ్ళు ఈ ఆధిపత్యం, ఎన్నాళ్ళు సామాన్యుడు ఎన్నికల్లో నిలబడలేని పరిస్థితి ఈ మెదక్లో తీసుకొచ్చి పెట్టిన మాట వాస్తవం కాదా? ఎవడయా వెంకట్రామరెడ్డి? ఏ ఊరోడు? ఎక్కడి నుంచి వచ్చిండు? ఎవడు వాడు? ఎక్కడికి వచ్చిండు? ఎక్కడ నిలబడ్డాడు? ఏం చేసిండు మీకు? ఏం తెచ్చిండు మీకు? మల్లన్న సాగర్లో ముంచినోడు కాదా? రంగనాయక సాగర్లో మిమ్మల్ని పాత రేసినోడు కాదా? వేలాది మంది పోలీసులను దించి ఏటిగడ్డ, కిష్టాపూర్, మల్లన్న సాగర్ ప్రాంతంలో రైతులను బందిపోట్లను చూసినట్టు చూసి బందిపోటు దొంగల్లాక బేడీలేసి పట్టుకపోలేదా మల్లన్న సాగర్లో రైతులను? ఏటిగడ్డ, కిష్టాపూర్ రైతులు మర్చిపోయింది అనుకుంటున్నారా? ఏం చూసి ఇచ్చిండే హరీష్ మామ అల్లుళ్ళు వెంకటరామరెడ్డికి టికెట్? ఏం చూసి ఇచ్చిండ్రు? నగదే కదా. ఎక్కడివి ఇవన్నీ? మీ భూములు గుంజుకొని
మీ భూముల మీద వ్యాపారాలు చేసి మీ ప్రాంతాన్ని కొల్లగొట్టి మీ మొత్తం ఈ ప్రాంతంలో 100 ఎకరాలు ఆక్రమించుకున్నాడు ఎవడయా? వెంకట్రామరెడ్డి గాడా? వాళ్ళ కంపెనీ పేరు రాజపుష్ప కాదా? కూతవేటు దూరంలో 100 ఎకరాలను కొల్లగొట్టి కలెక్టర్గా ఉండి మీ ఉసురు తీసినోడు, మిమ్మల్ని హింసించినోడు, మిమ్మల్ని చెట్టుకొగని గట్టి కొట్టినోడు, ఆనాడు నిజాం దగ్గర కాసిం రిజ్వీ ఎట్లనో ఈ చంద్రశేఖరరావు హరీష్ రావు దగ్గర కాసిం రిజ్వీ లాక ఈ వెంకట్రామరెడ్డి మీ జీవితాలతో చెలగాట మాడినోడు కాదా? ఇవాళ అట్లాంటోని కరీంనగర్ నుంచి తెచ్చి మీ దగ్గర ఎమ్మెల్యేకి ఎంపీకి నిలబెడితే మీరు అమాయకులా? మీకు ఆలోచన లేదా? ఇంత పెద్ద మెదక్ పార్లమెంటు నియోజకవర్గంలో టిఆర్ఎస్ పార్టీలో ఒక్కడు కూడా సన్నాసోడు లేడా ఎంపీకి నిలబెట్టడానికి నేను అడుగుతున్నా. ఈ సన్నాసులు, ఈ సోయిలేని వాళ్ళు, ఈ దద్దమ్మలు, ఈ నీచులు ఇవాళ మీ మీద పెత్తనం చేస్తున్నారు. అట్లాంటి వెంకట్రామరెడ్డికి ఈ ప్రాంతంలో డిపాజిట్ గల్లంతు చెయ్యాలని మా సిద్దిపేట సోదరులను నేను అడుగుతున్నా. అందుకే మిత్రులారా, ఇవాళ ఈ సిద్దిపేటకు పట్టిన చీడ పీడ కేసీఆర్ హరీష్ రావులు ఇవాళ మామ అల్లుళ్ళు చెప్తారు. మా మామ సాతిముత్యం, నేను ఆనిముత్యం అని. నేను అంటున్నా, ఇవాళ మీ భూములు గుంజుకున్న వాళ్ళు మీ దగ్గరకు వచ్చారు. ఇన్నాళ్ళు మీకు అవకాశం రాలే. ఇవాళ మెదక్ జిల్లా రైతాంగానికి చేతులెత్తి దండం పెట్టి చెప్తున్నా, మల్లన్న సాగర్లో సొంత భూములు తాతలు ముత్తాతల నుంచి వచ్చిన భూములు గుంజుకొని నష్ట పరిహారం అడిగితే పోలీసు లాఠీ దెబ్బలతో అక్రమ కేసులు పెట్టి జైల్లో వేస్తుంటే ఇది మొత్తం తెలంగాణ రైతాంగానికి అవమానం కాదా? అట్లాంటోని మీ ప్రాంతం నుంచి ఎంపీగా ఒకవేళ ఓట్లేసి గెలిస్తే ఏమంటాడు? వీర్ర వీగడా, మీసాలు మెలిపెట్టడా? నా కొడకల్లారా, మిమ్మల్ని బూట్ల కింద తొక్కినా సిగ్గు లేకుండా నాకు ఓట్లేసిందని మీ తల మీద కాలు పెట్టి తొక్కడా రేపు? మీరు ఒక్కసారి ఆలోచన చెయ్యండి. అందుకే మిత్రులారా, ఇవాళ అవకాశం వచ్చింది. తోకదొక్కి వదిలిండ్రంటే ఈ కాలనాగు మిమ్మల్ని పగబడుతుంది. అందుకే ఈసారి ఈ పార్లమెంట్ ఎన్నికల్లో పడగ మీద కొట్టండి. పడగ మీద కొట్టినప్పుడే ఈ భూములు మింగే అనకొండకు ఇవాళ గుణపాఠం చెప్పిన వాళ్ళం అవుతాం. అందుకే మిత్రులారా, నేను హైదరాబాద్ బయలుదేరి ఆదిలాబాద్ పోతున్నప్పుడు ఒక మిత్రుడు అన్నాడు, అన్న ఎందుకు సిద్దిపేట మీటింగు, ఆడ ఎవరు రారేమో బాగుండదేమో అని. ఆదిలాబాద్ పోయినప్పుడు విమానం ఎక్కేటప్పుడు మా సీతక్క అన్నది, అన్న ఓసారి కనుక్కోరా అని పోరాదే ఆడగిన మరి ఉన్నారో లేరో జనాలని. అంటే నేను ఒక్క మాట చెప్పిన, అక్క మొట్టమొదటిసారి గడీల బద్దలు కొట్టే అవకాశం వచ్చింది. ఏ మల్లన్న సాగర్ దిగితే ఆ మల్లన్న సాగర్ వరదలై సిద్దిపేట పాత బస్టాండ్ చౌరస్తల పారితే ఎట్లా ఉంటుందో అట్లా వేలాది మంది బిడ్డలు తప్పకుండా వస్తారనే నమ్మకం ఉంది. అందుకే నేను వచ్చి ఎంబడే 5 నిమిషాలు చూసుకొని హెలికాప్టర్లో పోయేది ఉండే. నేను హెలికాప్టర్ ఆయనకు చెప్పిన, నువ్వు ఓవా మళ్ళీ నేను నిదానంగా వస్తా, మా వాళ్ళందరినీ కలిసాను. హైదరాబాద్లో ప్రోగ్రాం ఉంది, కుత్బుల్లాపూర్లో యాత్ర ఉంది. అయినా వాళ్ళకి చెప్పిన, ఓ గంట ఆలస్యం అయితే అయింది, లేకపోతే ఓ రోజు తర్వాత కావాలంటే పట్నంలో చేసుకుందాం. నేను ఈ సిద్దిపేట గడ్డ మీద మీ మధ్యలో నిలబడి మీతో ఆనందం పంచుకోవాలని. ఎందుకంటే మీరు ఎన్నో కష్టాలను, ఎన్నో అక్రమ కేసులను ఎదుర్కొని మీరందరూ ప్రవాహమై ఈరోజు ఈ సిద్దిపేట పాత బస్టాండ్ చౌరస్తాకు వచ్చారు. మీ నిర్బంధాల మధ్య ఈ ఆధిపత్యాన్ని ఛేదించుకొని ఈ సిద్దిపేట ప్రజలు స్వేచ్ఛగా పాత బస్టాండ్ చౌరస్తాకు వస్తే ఇతర ప్రోగ్రాములునే నేను హడావిడిగా పోతే నేను నిజంగా మీ పౌరుషాన్ని గుర్తించను నైతా. అందుకే ఇవాళ సిద్దిపేటల బిడ్డల పౌరుషాన్ని చూసినా నాకు సంపూర్ణమైన విశ్వాసం కలిగింది, సంపూర్ణమైన నమ్మకం కలిగింది. నేను
ఈరోజు మాట చెప్తున్నా, మీడియా మిత్రులారా రాసుకోండి. ఈ మెదక్ పార్లమెంటులో నీలం మధు 1,00,000 మెజార్టీతోని ఎంపీగా గెలిచే బాధ్యత. సిద్దిపేటలో కాంగ్రెస్ పార్టీకి మెజార్టీ వస్తుంది. ఆ మెజార్టీ పార్లమెంటు మొత్తం మీద 1,00,000 ఓట్ల మెజార్టీతోని నీలం మధు గెలవబోతుండని నేను ఈరోజు చెప్తున్నా. 20 ఏళ్ళు ప్రతిపక్షంలో నాకు అనుభవం ఉంది. ప్రజలు ఎట్లాలను చేస్తారో నేను గుర్తుపడతా. వాళ్ళలో ఉన్న కసి ఒక్కొక్కడు 100 మందికి సమానం. ఇవాళ వీడికి వచ్చిన వాళ్ళు 20,000 30,000 అని మీరు లెక్కేసుకుంటున్నాం. ఒక్కొక్క కార్యకర్త 100 ఓట్లకు సమానం. ఒక్కడొక్కడు కాదురా, 100 మంది ఒకేసారి రండి. ఒక్కొక్కడు కాదురా, ఒకేసారి 100 మంది రండి అని మా కార్యకర్తలు ఇవాళ ఈ పాత బస్టాండ్ చౌరస్తాలో తెలంగాణ సమాజానికి ఈరోజు మా వాళ్ళు ఈ బీఆర్ఎస్ నాయకులకు సవాలు విసురుతున్నారు. అందుకే మిత్రులారా, ఇవాళ ఆయన కథ అట్లుంది, ఇంకొక ఆయన కథ ఎట్లుందంటే ఇక్కడ పోయినా ఇంకొక ఆయన కథ గిట్లుంది. ఎవరైనా మనకు సోనియమ్మ బయ్యారం ఉక్కు కర్మాగారం ఇచ్చింది ఖమ్మంలో. మనకు సోనియమ్మ వరంగల్లో కాజిపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఇచ్చింది. మనకు సోనియమ్మ ఆదిలాబాదులో గిరిజన యూనివర్సిటీ ఇచ్చింది. మనకు సోనియమ్మ రంగారెడ్డి జిల్లాలో ఐటీఐఆర్ కారిడార్ ఇచ్చింది. మనకు సోనియమ్మ మహబూబ్నగర్లో పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల జాతీయ ప్రాజెక్ట్ ఇచ్చింది. మనకు సోనియమ్మ నల్గొండలో ఐఐటి ఇచ్చింది, మెదక్కు ఐఐఎం ఇచ్చింది. కానీ వీటన్నిటిని నరేంద్ర మోడీ గారు కాలగర్భంలో కలిపేసి మనకేమిచ్చిండయా అంటే, నరేంద్ర మోడీ ఏమిచ్చిండు? మన దుబ్బాకల ఆదోర కూడా ఢిల్లీ నుంచి మోడీ నుంచి 100 కోట్లు తెస్తా అంటే ఆదోరకు కూడా దుబ్బాకల పట్టం కట్టిండ్రు. దుబ్బాక రైతులకు, దుబ్బాక నిరుద్యోగ యువకులకు ఏమిచ్చిండయా? ఢిల్లీ దొర గిదే ఇచ్చిండు, దుబ్బాక దొర కూడా గిదే ఇచ్చిండు. నేను అడుగుతున్నా, వాడు పోతే వీడు, వీడు పోతే వాడు, తాత పోతే అల్లుడు, అల్లుడు పోతే మనవడు, మనవడు పోతే వాళ్ళ సుట్టపోడు. ఈ చంద్రశేఖర్ రావు, ఈ హరీష్ రావు, ఈ రఘునందన్ రావు, ఈ తారక రామారావు వీళ్ళ కోసమేనా ఈ ప్రాంతం ఉన్నదని నేను అడుగుతున్నా. పేర్లు మాత్రమే వేరు, రంగు మాత్రమే వేరు. వీళ్ళ రుచి వాసన ఒక్కటే, వీళ్ళ ఆలోచనలు ఒక్కటే. పొద్దుపూట 2 పార్టీలు, రాత్రిపూట ఒకటే పార్టీ. పొద్దుపూట మనకు చూడడానికనే 2 పార్టీలు, రాత్రిపూట మాత్రం ఒకటే పార్టీ. ఇవాళ ఆరావైనా ఈ రావైనా ఏ రాయి అయితే ఉందా తల వల కొట్టుకోవడానికి ఈ రావులు అవసరమా? మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. అందుకే ఇవాళ మిత్రులారా, ఇవాళ నేను ఒకటే మాట చెప్పదలుచుకున్నా, ఈ వేదిక మీద నుంచి మాట ఇవ్వదలుచుకున్నా. నీలం మధు ముదిరాజు నీడ గెలిపించండి. మా ముదిరాజు సోదరులకు రాష్ట్రంలో మంత్రి పదవి ఇచ్చే బాధ్యత నాది. బీసీ-డి గ్రూప్ నుంచి మీకోసం కొట్లాడి సుప్రీంకోర్టు నుంచి బీసీ-డి గ్రూప్ నుంచి ముదిరాజులను ఏ గ్రూపులకు తెచ్చే బాధ్యత నీలం మధు తీసుకుంటాడు. మా యాదవ సోదరులకు మొన్నటికి మొన్న అనిల్ కుమార్ యాదవ్ను 10,000 కూడా ఖర్చు లేకుండా ఆ పైసలు కూడా పార్టీ కట్టి రాజ్యసభ ఇచ్చి ఢిల్లీకి పంపించినాం. మా మిత్రుడు పొన్నం ప్రభాకర్ గౌడును రాష్ట్ర మంత్రివర్గంలో తీసుకున్నాం. మా సోదరుడు మహేష్ కుమార్ గౌడును ఎమ్మెల్సీగా చేసినాం, వర్కింగ్ ప్రెసిడెంట్ను. అక్క కొండా సురేఖమ్మ మా నేత కార్మికురాలు, మా అక్కను ఇవాళ మంత్రిగా చేసి మీ మెదక్ జిల్లాకు ఇన్ఛార్జిగా పెట్టినాం. ఈ పార్టీ దామోదర్ రాజు నరసింహ గారు ఒక మాదిగ బిడ్డ, ఆనాడు ఉమ్మడి రాష్ట్రంలో ఉప ముఖ్యమంత్రి, ఈరోజు రాష్ట్రంలో అత్యంత కీలకమైన వైద్య ఆరోగ్య శాఖ మంత్రి.
ఆ పక్కనే సురేష్ షెట్కర్ వాళ్ళు లింగాయతులు పార్లమెంటు టికెట్ ఇచ్చినాం. ఇంతకంటే సామాజిక న్యాయం కాట శ్రీనివాస్ గౌడ్కు పటాన్ చెరువులో మధును కాదని టికెట్ ఇచ్చినాం. అవునా? ఆయనలో మధుకు న్యాయం చేయలేకపోయినామని నేనే మధును పిలిపించి సోనియమ్మతో మాట్లాడి ఆనాడు న్యాయం చేయలేకపోయినాం. ఈనాడు ఎంపీ టికెట్ ఇచ్చి న్యాయం చేద్దాం, యువకుడు 30 ఏళ్ళు పేదలకు అండగా నిలబడతాడని ఇవాళ వారికి టికెట్ ఇచ్చినాం. మిత్రులారా, ఇంత సామాజిక న్యాయం, ఇంతమంది బలహీన వర్గాలకు, దళితులకు, గిరిజనులకు ఏ పార్టీలో అయినా స్థానం ఉన్నదా అని నేను అడుగుతున్నా. మీరొక్కసారి ఆలోచన చేయండి. సీతక్క ఒక ఆదివాసీ బిడ్డ, బలరాం నాయక్ ఓ లంబాడి సోదరుడు, ఇవాళ వీళ్ళందరూ రాష్ట్ర స్థాయిలో, జాతీయ స్థాయిలో నాయకులు అయినరంటే, అదేవిధంగా బలహీన వర్గాలకు 16 కార్పొరేషన్లు ఇచ్చి అన్ని కార్పొరేషన్లకు చైర్మన్లు నియమించిన, లాస్ట్కు ఫిషర్మెన్ నుంచి మా మెట్టు సాయిని కూడా ఇవాళ కార్పొరేషన్ చైర్మన్గా చేసినాం. ఇంతకుముందు ఎప్పుడైనా ఇది జరిగిందా? ఇంతకుముందు ఎప్పుడైనా చూసిండ్రా? ఇవాళ ఈ ప్రభుత్వం ఇందిరమ్మ రాజ్యం, పేదల ప్రభుత్వం, ప్రజాపాలన ఇది. అందుకే ప్రగతి భవన్ పేరు మీద ఒక గడి నిర్మించుకుంటే ప్రమాణ స్వీకారం చేసిన రోజే బద్దలు కొట్టినాం, ముళ్ళ కంచెలు తొలగించినాం, పేదవాళ్ళు సరాసరి అక్కడికి వచ్చేటట్టు చేసినాం. దానికి జ్యోతిరావు పూలే పేరు పెట్టుకున్నాం మనం. ఇవాళ ప్రతి బలహీన వర్గాలకు, దళితులకు, గిరిజనులకు, మైనారిటీలకు షబ్బీర్ అలీ గారు ఓడిపోతే ప్రభుత్వ ప్రత్యేక సలహాదారు కింద ఓ మైనారిటీకి అవకాశం ఇచ్చినాం. దయాకర్కు జర పెద్దది ఇద్దామని, అద్దంకి దయాకర్కు మీ మాట ప్రకారం అద్దంకి దయాకర్దే ముఖ్యమంత్రి కుర్చీ, నా పని అంతా సగం ఆయనే చూస్తాడు. అద్దంకి దయాకర్ మీ రేవంత్ అన్న వేరు వేరు కాదు, మేమిద్దరం ఒక్కటే. తప్పకుండా ఆయనకు మంచి పదవి ఇచ్చే బాధ్యత నాది. కష్టపడ్డోళ్ళకు అవకాశం కల్పించే బాధ్యత నాది. అందుకే ఇవాళ మిత్రులారా, ఇవాళ మోడీ గారు ఇవాళ మీ ద్వారా ఇప్పుడే మరి మా వాళ్ళు చెప్తారు ఏమని, క్యాంప్ ఆఫీస్లో హరీష్ రావు ఉన్నాడని. ఆయనకు ఒకటే మాట చెప్తున్నా, నేను 15 ఆగస్టు లోపల 2 లక్షల రైతు రుణమాఫీ చేస్తా అన్నాడు. ఆయన నువ్వు చేయలేవు అన్నాడు, నేను చేస్తా అన్నా. ఆయన రాజీనామా చేస్తా అన్నాడు. ఇప్పుడు నేను చెప్తున్నా, హరీష్ రావు గారు రాసి పెట్టుకో, కొమరవెల్లి మల్లన్న సాక్షిగా 15 ఆగస్టు లోపల ఈ రాష్ట్రంలో ఉన్న రైతులకందరికీ 2 లక్షల రూపాయల రుణమాఫీ చేసి ఈ తెలంగాణ రైతాంగాన్ని ఆదుకునే బాధ్యత నాది. ఈ సిద్దిపేటకు పట్టిన శని, ఈ శనీశ్వరరావును పాతాళానికి తొక్కే బాధ్యత నాది. 15 ఆగస్టు నాడు ఈ దేశానికి స్వాతంత్రం వచ్చింది. 15 ఆగస్టు నాడు ఈ శనీశ్వరరావు నుంచి ఈ సిద్దిపేటకు కూడా స్వతంత్రం రాబోతుంది. 15 ఆగస్టు నాడు తెలంగాణ రైతాంగానికి రుణాల నుంచి విముక్తి కలిగి బ్యాంకుల నుంచి స్వతంత్రం రాబోతుంది. అవునా? కాసుకో హరీష్ రావు, కాసుకో. 15 ఆగస్టు వరకే నీ ఆటలు, నీ పప్పులు సిద్దిపేట గడ్డ మీద. మళ్ళా వస్తా, సిద్దిపేటకు కొత్త ఎమ్మెల్యేను గెలిపిస్తా, నువ్వు రాసుకో. 15 ఆగస్టు నాడు మీడియా మిత్రులారా రాసుకోండి, రుణమాఫీ చేసి మళ్ళా ఇదే చౌరస్తాల పాత బస్టాండ్ల సమావేశాన్ని పెడతా. రైతులతో 1,00,000 మందితో ఇక్కడనే పెడతా. 2 లక్షల రుణమాఫీ చేసి 1,00,000 మందితో ఇదే చౌరస్తాల మళ్ళా సమావేశం పెడతా, రైతు రుణమాఫీ చేసి. హరీష్ రావు రాజీనామా సిద్ధంగా రాసి పెట్టుకో. నీ లెక్క, నీ పత్రం మొత్తం అంతా తేలుస్తా. ఇక ఈయనది ఇట్లా, ఇక ఆయన అట్లా. మోడీ గారు నిన్ననే మెదకొచ్చిపోయాడు. ఆయన పాపం రఘునందన్ రావు గారు రోజు కేసీఆర్ మాట్లాడే స్పీచ్ల కాగితం జిరాక్ తీసుకుపోయి ఆయనకి ఇచ్చినట్టున్నాడు.
నన్ను తిడుతున్నాడు, గ్యారెంటీలు అమలు చేయలేదంటాడు. అయ్యా, వచ్చిన 100 రోజుల్లో 5 గ్యారెంటీలు అమలు చేసి ఆడబిడ్డలకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం ఇచ్చినాం, 500 రూపాయలకే సిలిండర్ ఇచ్చినాం, 200 యూనిట్లు ఉచిత కరెంట్ ఇచ్చినాం, 10 లక్షల రూపాయలు రాజీవ్ ఆరోగ్యశ్రీ అమలు చేసినాం, 4,50,000 ఇందిరమ్మ ఇండ్లు 22,500 కోట్లతోని అమలు చేసినాం, 3 నెలల్లో 30,000 ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చినాం, బీసీల జనాభా లెక్క కట్టడానికి నిధులు ఇచ్చినాం. ఈ రాష్ట్రంలో కేసీఆర్ కుటుంబం పుణ్యమా అని గంజాయి డ్రగ్స్ ఈ రాష్ట్రాన్ని యువతను నిర్వీర్యం చేస్తుంటే ఉక్కు పాదంతో గంజాయి డ్రగ్స్ను నేలకేసి కొట్టినాం. ఇన్ని మంచి పనులు చేస్తే పెద్ద మనిషిగా పెద్దన్నగా నరేంద్ర మోడీ పిల్లగాడు బాగానే చేస్తుండని అంటాడేమో అనుకున్నా. 13 ఏళ్ళు ముఖ్యమంత్రిగా 10 ఏళ్ళు ప్రధానమంత్రిగా చేసిన నరేంద్ర మోడీ ఈ తెలంగాణకు వచ్చి మనల్ని తిట్టిపోయిండు. ఆయన నేను అనుకున్నా బయ్యారం ఉక్కు కర్మాగారం ఇస్తాడేమని, ఇయ్యలే. రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఇస్తాడు అనుకున్నా, ఇయ్యలే. ఇవాళ అందుకే పైకొట్టు ఇవాళ మనం అడిగింది బయ్యారం ఉక్కు కర్మాగారం, నరేంద్ర మోడీ ఇచ్చింది గాడిద గుడ్డు. మనం కాజిపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ అడిగినాం, మీరు చెప్పాలి ఏమిచ్చిండో, ఏమిచ్చిండో గట్టిగా చెప్పాలి. మనం అడిగింది బయ్యారం ఉక్కు కర్మాగారం, నరేంద్ర మోడీ ఏమిచ్చిండో. మనం కాజిపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ అడిగినాం, మోడీ ఏమిచ్చిండో. మనం ఐటీఐఆర్ కారిడార్ అడిగినాం, మోడీ ఏమిచ్చిండో. మనము పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల జాతీయ ప్రాజెక్ట్ అడిగినాం, మోడీ ఏమిచ్చిండో. అందుకే మిత్రులారా, బీజేపీ ఏమిచ్చిందంటే మీరు గాడిద గుడ్డ అనాలి, మోడీ ఏం తెచ్చిందంటే గాడిద గుడ్డ అనాలి మీరు. సరేనా? రెడీనా? 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 అందరు రెడీ కదా? బీజేపీ ఏమిచ్చింది, నరేంద్ర మోడీ ఏం తెచ్చిండు. 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 మరి గాడిద గుడ్డిచ్చినోనికి ఓటేస్తామా, కర్రు కాల్చి వాత పెడతామా? కర్రు కాల్చి వాత పెడతాం కదా, పక్కా కదా, పక్కా కదా, పక్కా కదా, పక్కా కదా. నేను మధుకు 1,00,000 అంట, మీరు పక్కా అనాలి. ఓకే, మధుకు 1,00,000 మెజారిటీ. 1,00,000 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 జై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్. హస్తం గుర్తుకే, హస్తం గుర్తుకే. ధన్యవాదాలు మిత్రులారా.